ప్రస్తుతం ఈరోజు మే నెల 25వ తారీఖు ఆదివారం. ప్రకృతి వ్యవసాయ రైతులకు, ప్రకృతి ప్రేమికులకు ప్రకృతి వ్యవసాయ అవగాహన సదస్సు గురువు గారైన శ్రీ విజయరాం గారి సదస్సు ఇక్కడ జరుగుతుంది. ఇది ప్రకృతి రాగా వారు నిర్వహిస్తున్నారు మున్సిపల్ ఆఫీస్ వెనుక దంటు కళాక్షేత్రంలో. ఈ ప్రస్తుతం ఇక్కడికి ఒక ప్రకృతి ప్రేమికులు అందరూ కూడా హాజరయ్యారు. ఇప్పుడు ఇక్కడ హాజరైనటువంటి ప్రకృతి ప్రేమికులందరికీ కూడా బహురూపి బియ్యం అంటే మన శ్రీకృష్ణదేవరాయలు గారు ఇష్టంగా తిన్నటువంటి బహురూపి బియ్యం వారు అముక్తమాలిద గ్రంథంలో అది పేర్కొన్నారు. అమ్మ తీయమ్మ, ఈ బహురూపితో కట్టి పొంగలి, కొబ్బరి చట్నీ, అలాగే సాంబారు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాజమండ్రి చెందినటువంటి కాతేరి వాస్తవ్యులు గారపాటి వనజ గారు ప్లాస్టిక్ వ్యతిరేక ఉద్యమంలో భాగంగా ది ఫైట్ అగెన్స్ట్ ప్లాస్టిక్ మాకు ఒక 100 గ్లాస్ టిఫిన్కి సంబంధించినటువంటి ప్లేట్లు ఒక 100, అలాగే ఒక 400 గ్లాసులు, ఒక 100 టీ గ్లాసులు, మొత్తం ఇవన్నీ కూడా ఎక్కడ ప్లాస్టిక్ వాడకూడదు, మీరు చేసేది ప్రకృతి ఆరాధన కాబట్టి మన ప్రకృతి ప్రేములందరికీ కూడా ఈ స్టీల్ ప్లేట్లోని స్టీల్ గ్లాసుల్లోనే మంచినీళ్ళు ఇవ్వడం, స్టీల్ దాంట్లోనే టీలు ఇవ్వడం, దీన్నే మళ్ళా శుభ్రం చేసి మళ్ళీ వేరే వాళ్ళకి అందించడం చేయమని చెప్పారు. ఇలాగా మనకి చెప్పినటువంటి గారపాటి వనజ గారికి వారికి చాలా ధన్యవాదాలు. మన వచ్చినటువంటి సభ్యులు చాలామంది కూడా రైతులు, రైతు ప్రేమికులు. కేదారేశ్వర గారు సార్, మీ పేరు? బద్రీనాథ్ గారా? మా గురువు గారు అండి. చూసారా చక్కగా ఈ ప్లేట్లోనే టిఫిన్లు చేస్తున్నారు, కట్టి పొంగలి. ఈ విధంగా ఇచ్చినటువంటి ప్లేట్లు ఇచ్చినటువంటి గారపాటి వనజ గారికి నా పేరు అంబర్ శివప్రసాద్ అండి, రాజమండ్రి శివప్రసాద్ నూనె గనుక పరిశ్రమ.